ఇలా చూస్తున్నారా? ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో కదా, పచ్చని చెట్ల మధ్యన ఈ ప్లేస్. ఈ ఊరి పేరు లొల్లా అండి. ఈ ఊర్లోనైతే లాకులు ఎక్కువగా ఉంటాయని ఈ ఊరిని లొల్లలాకులు అని అంటారండి. ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉందండో. ఈ ఊర్లోనే ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్లు అయితే చాలా షూటింగ్. చంటి పాపలాగా చిందులేవో వేస్తున్నా, ఒంటరో నీ ఇట్టా తుంటారో నీ చేస్తున్నా. ఇన్నాళ్ళు తెచ్చిన మా కళ్ళు ఇచ్చెను కర్పూర హారతులు. నా పాదం ఏ పుణ్యం చేసుకున్నదో, నీ వెచ్చని గుండెలపై ఆడుకున్నది. రాజమండ్రి నుంచి ఒక 24 కిలోమీటర్ల దూరంలోనే, అలాగే రావులపాలెం నుంచి అయితే 8 కిలోమీటర్లు, ఇంకా ఆత్రేయపురం నుంచి అయితే 2 కిలోమీటర్ల దూరంలోనే ఉందండి ఈ లొల్లలాకులు. ఈ లొల్లలాకుల్లోని లొకేషన్సే కాదండి, నోట్లో పెడితే కరిగిపోయే పూతరేకలు కూడా ఇక్కడ సూపర్ గా ఉంటాయండి. ఈసారి వస్తే గాని తప్పకుండా ట్రై చేయండి. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయే ప్లేస్ ఎక్కడుందో చూసేద్దాం రండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఈ రోజు మళ్ళీ నేను కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ప్రెసెంట్ అయితే నేను లొల్ల దగ్గర అయితే ఉన్నాను అండి. ఇది ఎక్కడ ఉన్నది అంటే తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉన్నదండి ఈ లొల్ల. ఈ రోజు అయితే ఈ లొల్లలోనే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్, ఇంకా హిస్టారిక్ ప్లేసెస్ అయితే ఉందంట. అవన్నీ ఈ రోజు వీడియోలో అయితే మీకు నేను ఇంకా చూపించేసేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పూర్వం అర్థర్ కాటన్ ద్వారా కట్టించారటండి ఈ లాకుల్ని. అంతేకాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళైతే వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్లు అయితే తప్పకుండా ఒక్క షూటింగ్ అని ఇక్కడ చేస్తారంటండి. అందుకే ఇప్పుడు మీరు చూడబోయే లొకేషన్ అయితే సెంటిమెంటల్ లొకేషన్ అని కూడా అంటుంటారండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి బాబు. ఇక్కడ మాటల్లోనే వచ్చేసిందండి లొల్లలాకులు. చూసారా ఎంత బాగుందో చూడడానికి? చూసారు కదా ఎంత మంచి లొకేషన్ కదా. అందుకే నిర్మాతలు అందరూ ఒక్క సీన్ అయినా ఇక్కడ తీస్తారండి. ఇప్పుడు మీకు ఇదే ప్లేస్ లో తీసిన కొన్ని షూటింగ్ క్లిప్స్ అయితే చూపిస్తాను చూడండి. అల్లు అర్జున్ 2 జడలు వేసుకొని మావయ్య ఇది మొగల్తూరు అన్న పాట గుర్తుందా మీకు? వెంకీమామ సినిమాలోని నాగ చైతన్య నా ధైర్యం నువ్వే మామా అంటూ పాడిన పాట గుర్తుందా? నా పాదం ఏ పుణ్యం చేసుకున్నదో, నీ వెచ్చని గుండెలపై ఆడుకున్నది. సీతయ్య సినిమాలోని హరికృష్ణని ఆహ్వానిస్తూ గ్రామ ప్రజలు పాడిన పాట ఇక్కడే తీశారండి. ఇన్నాళ్ళు తెచ్చిన మా కళ్ళు ఇచ్చెను కర్పూర హారతులు. ఇంకా అలాగే మంచి సీన్స్ కూడా తీశారండి. ఇక్కడ నా ఆటోగ్రాఫ్ సినిమాలోని విమలా కోసం శ్రీను వెయిట్ చేస్తాడు కదా, ఆ సీన్ అయితే ఇక్కడే తీశారండి. ఎరా సీను, స్కూల్ టైం అయింది, నువ్వు రావా? అందాల రాముడు సినిమాలోని సునీల్ ఒక సాంగ్ అయితే స్టెప్ ఇక్కడే వేశాడండి. ఇదిగో ఇలా చూడండి. RX 100 సినిమాలోని కార్తికేయ ఉన్నాడు కదా. చంటి పాపలాగా చిందులేవో వేస్తున్నా, ఒంటరో నీ ఇట్టా తుంటారో నీ చేస్తున్నా. ఈ పాటలోని నేను చూడండి ఇక్కడ ఎలా కూర్చున్నానో ఇదే ప్లేస్ లో కూర్చొని కార్తికేయ పాట కూడా పాడాడండి. చూడండి. వెండి వెన్నెలై ఎండల్లోనే కాస్తూ ఉన్నా, ఏమైందో నాకేమైందో. వెండి వెన్నెలై ఎండల్లోనే కాస్తూ ఉన్నా, ఏమైందో నాకేమైందో. చూసారు కదండి. ఇవే కాకుండా ఇక్కడ చాలా షూటింగ్స్, ఇంకా మ్యారేజ్ షూట్స్, ఫోటో షూట్స్ అయితే ఇలా చాలానే నిత్యం జరుగుతూనే ఉంటాయండి. ఇక్కడ సెంటిమెంటల్ గా కూడా ఈ లొకేషన్ చాలా మంది నిర్మాతలకైతే కలిసి వచ్చిందండి. ఇక్కడ షూటింగ్ చేసిన ప్రతి సినిమా హిట్టేనండి. నచ్చింది కదండి వీడియో? నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కూడా షేర్ చేసేయండి.